మనం ఈ మిద్దె తోట మీద పెంచుకునే మొక్కలకి అన్నిటికి మనం రకరకాలుగా ఆర్గానిక్ పద్ధతుల్లో చేసిన ఈ సేంద్రియ పద్ధతిలో చేసిన ద్రావణాలు అవి ఇస్తూ ఉంటాం కదండి. సో అందులో కూడా మనకి చాలా అతి ముఖ్యమైన ఒక ద్రావణం వచ్చేసి మనకి జీవామృతం. ఫస్ట్ పొలాల్లో బాగా వాడుతూ ఉండేవాళ్ళు. సో పొలాల నుంచి అది మనం టెర్రస్ గార్డెన్లోకి మనం అడాప్ట్ తీసుకొచ్చాం దానికి యాక్చువల్గా అందరూ. సో పొలాల్లో ఎక్కువ దీన్ని బాగా వాడుతున్నారు. ఎందుకంటే ఇది వాడితే మనకి పొలాల్లో మందులు వాడే అవసరం చాలా తగ్గిపోతుందండి. పెస్టిసైడ్స్, కెమికల్ పెస్టిసైడ్స్ కూడా వాడకం బాగా తగ్గిపోయింది పొలాల్లో. సో దాన్ని చూసే మనం యాక్చువల్గా ఏంటంటే ఈ టెర్రస్ గార్డెన్ నిపుణులు అందరూ కూడా దాన్ని కూడా టెర్రస్ గార్డెన్లో కూడా వాడచ్చు అని సో దాన్ని మనం టెర్రస్ గార్డెన్లో కూడా తీసుకుని వచ్చారు. ఈరోజు నేను మీకు జీవామృతం ఎలా తయారు చేయాలి. సో మీరు ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు ఒకటి అమృత జెల్ అని ఒకటి మీకు చూపించానండి వీడియో. సో లింక్ ఈ పక్కన మీకు ఉన్నదండి, పైన మీరు లింక్ క్లిక్ చేయొచ్చు. సో అమృత జెల్ కూడా అది కూడా చాలా బాగా ఉపయోగపడే ఒక ఔషధం మన మొక్కలన్నింటికి కూడా మంచి అమృతమే అనమాట అది యాక్చువల్గా. సో ఇది కూడా అటువంటిదే ఒక జీవామృతం. ఇది జీవామృతంలో జీవం ఏంటంటే ముందే అందులో మనకు మైక్రోబ్స్ ఉంటాయి. దీంట్లో మనం సాయిల్ వేస్తాము, పెద్ద చెట్ల దగ్గర మొదల్లోంచి తీసుకుని వస్తాము. సో అందులో మనకి హెల్తీ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాని మనం ఇప్పుడు జీవామృతంలో ఏం చేస్తాము, చాలా ఇంక్రీజ్ చేస్తాము. అంటే క్రోర్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఇందులో క్రియేట్ అవుతాయి, మనకి అమృతం తయారవుతుంది. సో జీవామృతం ఇది మన మొక్కలకి ఇస్తే మొక్కల్లో ఉండే మట్టిలో ఉండే మనకి న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీనివల్ల బాగా ప్రభావితమయ్యి, అలాగే మొక్కల్లో మట్టిలో ఉండే మనకు వానపాములు అవన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. సో వాటికి కావాల్సిన ఆహారం అంతా జీవామృతం నుంచి వెళ్తే ఏమవుతుంది, మొక్కల మట్టిలో మనకి ఈ వానపాములు అన్నవి ఏంటంటే చాలా బాగా లోపల బాగా తిరుగుతూ ఏమవుతుందంటే మనకు లోపల మట్టి అంతా కూడా చాలా గుల్లగా తయారవుతుంది. సో కుండీ లోపల ఉన్న మట్టి అంతా కూడా చాలా గుల్లగా తయారైపోయి మీకు ఏరేషన్ బాగా వెళ్తుంది. మాకు బయట నుంచి వెళ్ళాల్సిన ఆక్సిజన్ అంది కూడా వేళ్ళకి బాగా అందుతుంది అనమాట. సో జీవామృతం యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయండి. సో మొక్కలకి దానికి మంచి ఆకులు పెద్దగా రావడానికి కానీ, మొక్కలు చాలా బలంగా ఉండడానికి కానీ, దానికి ఈజీగా చీడపీడల బాధలన్నీ కూడా ఎక్కువ తగ్గిపోతాయి, చాలా ఎక్కువ మొక్కలకి. చాలా ఇది స్ప్రే చేసి ఇచ్చు, దీనికి మొక్కల్లో మొదల్లో పోయొచ్చు. సో 2 విధాలుగా కూడా చేయొచ్చు దీన్ని. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే జీవామృతం ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఏంటంటే మొక్కల మొదలన్నీ కూడా మనం మల్చింగ్ చేయాలి. మల్చింగ్ అంటే ఎండాకులతో కానీ మన కొబ్బరి పీస్తో కానీ కప్పేయాలి కుండీలు. మనం కప్పేస్తే ఏమవుతుందంటే ఈ వానపాముల యాక్టివిటీ ఏదైతే ఉందో అది పై వరకు వస్తాయి వానపాములు. ఇప్పుడు మీరు కప్పలేదనుకోండి, వానపాములు పైనుంచి ఒక 4 అంగుళాల కింద వరకే మీకు తిరుగుతూ ఉంటాయి లోపల. సో పైన ఉన్న 4 అంగుళాల మట్టి ఎప్పుడు మీకు గట్టిగా ఉండి మొక్కలకి వెళ్ళే గాలి అంతకుండా బీసిపోతూ ఉంటుంది అనమాట. సో మీరు అందుకని ఏం చేయాలి, బెటర్ ఏంటంటే ఎండుటాకులు కానీ లేదా మనకి కొబ్బరి పీస్ని ఏం చేయాలంటే పేడ నీళ్ళలో నానబెట్టేసి కొన్ని రోజులు అది వేసేస్తే ఏమవుతుందంటే మీకు నైట్రోజన్ అట్రాక్షన్ కూడా ఉండదు అనమాట దానికి. సో అది వేసేస్తే ఏమవుతుంది, మీకు న్యాచురల్గా మల్చింగ్ ఎఫెక్ట్ వల్ల దాని లోపల ఉన్న వానపాములు పై వరకు వచ్చుకుంటూ మీకు పైన నేలను కూడా మీకు గుల్ల చేసేస్తాయి. సో పైనుంచి కింద వేళ్ల వరకు కూడా మీకు దారులు ఏర్పడతాయి, అన్నీ కూడా గాలి ఫ్లో అవడానికి కానీ, దాని లోపల నీళ్లు పోసినా కూడా మీకు నీళ్లు రిటెన్షన్ అవుతూ ఉంటాయి, నీళ్ళు అక్కడ మీకు వెళ్ళి. సో వాటర్ రిటెన్షన్ కానీ ఇవన్నిట్లో కూడా ఉపయోగపడతాయి అనమాట. సో జీవామృతం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో జీవామృతం ఈరోజు మనం తయారు చేద్దాము. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్, నేను హైదరాబాద్లో ఉంటాను. సో వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో ఈరోజు మనం వీడియోని మీరు నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి 10 మందికి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. చూద్దామండి ఇప్పుడు వీడియో ఎలా చేయాలన్నాం. సో ఇందులో నేను ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, నీళ్లు. మనకి ఏంటంటే సిటీల్లో అందరికీ కూడా నీళ్ళు ఏమవుతాయంటే మంచినీళ్ళు అందరికీ మనకి క్లోరినేటెడ్ వాటర్ వస్తుంది. మనకి ట్యాప్లో గవర్నమెంట్ సప్లై వాటర్ అంతా కూడా క్లోరినేటెడ్ వస్తుంది. ఈవెన్ మీరు బోర్ నీళ్ళలో కూడా క్లోరిన్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ క్లోరైడ్స్. అందుకని ఏం చేయాలంటే బెటర్ మీరు నైట్ టైము మీరు నీళ్ళు పట్టేసి డ్రమ్లో ఒక ఏరేటర్ పంప్, ఇది ఏరేటర్ పంప్ అండి ఇది. సో ఏరేటర్ పంప్ ఒకటి మనకి ఫిష్ అక్వేరియంలో వాడుతూ ఉంటారు ఈ పంప్ని. సో ఇది ఒక 100-150 రూపాయలు ఉంటుంది. ఒకసారి కొనిపెట్టుకుంటే మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఇది నేను కంపోస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. సో కంపోస్ట్ వాటర్ని ఎట్లా మనం ఏరేట్ చేయాలో దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో ఈ ఏరేషన్ మనం నైట్ టైం పెట్టేసి మీరు నైట్ అంతా నీళ్ళలో ఏరేట్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉండే ఈ వాటర్లో ఉండే క్లోరిన్ ఏదైతే ఉంటుందో అది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఎవాపరేట్ అయిపోయి వాటర్ అంతా కూడా ఫుల్గా మనకి ఆక్సిజన్ ఛార్జ్ అయి ఉంటుంది. ఇందులో అంతా ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయి ఉంటాయి అనమాట. సో O2 లెవెల్స్.
సో ఇందులో మనం వేసుకుంటే ఏంటంటే మనకి బ్యాక్టీరియా చాలా బాగా ఉంటుంది. అదే మీరు క్లోరిన్ వాటర్లో డైరెక్ట్గా వేసారనుకోండి, ఇందులో ఉండే మైక్రోబ్స్ అన్నీ మీకు ఆవు పేడలో కానీ మన ఆవు మూత్రంలో కానీ లేదా మట్టిలో కానీ ఇందులో ఉండే మైక్రోబ్స్ అన్నీ కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది, మీకు గ్రోత్ ఉండదు ఎక్కువ. దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటంటే ఒకటి ఆవు పేడ అండి, మంచి దేశీ ఆవు పేడ దొరికితే ఆ దేశీ ఆవు పేడ తీసుకోవచ్చు. ఒక డ్రమ్ అండి, మీరు అంటే మీకు మొన్న మొక్కలను బట్టి మీరు చేసుకోవచ్చు. సో మీకు ఒక 20 లీటర్ల నుంచి 100 లీటర్ల వరకు ఎంతైనా చేసుకోవచ్చు. ఇది 50 లీటర్ల డ్రమ్ అండి, నేను 50 లీటర్ల లెక్కలో చెప్తున్నాను. ఆ రేషియోలో మీరు సపోజ్ మీరు 20 లీటర్ల బకెట్లో చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. సో దాని రేషియోలో మీరు మిగిలినవి కూడా మరి తగ్గించుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం దీనికి ఇప్పుడు 50 లీటర్ల డ్రమ్ములు అంటే నేను ఏం చేస్తున్నాను, నేను యాక్చువల్గా 2.5 కేజీలు ఆవు పేడ వేస్తానండి. అలాగే ఒక 2 లీటర్ల వరకు మనం గోమూత్రం వేయాలి. ఇది గోమూత్రం అనమాట. ఆవు పేడ ఒక 2.5 కేజీలు వేయాలి. దాంట్లో ఒక 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వరకు మనకి శనగపిండి కానీ ఏదైనా కూడా మీరు పిండి వేసుకోవచ్చు అనమాట. మనకి మినపిండి, శనగపిండి, దాంట్లో ఏదైనా పిండి వేసుకోవచ్చు మీరు. అలాగే బెల్లం అండి, బెల్లం ఒక 300 గ్రామ్స్ 400 గ్రామ్స్ బెల్లం వేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి పెద్ద చెట్లు మొదలు ఉంటాయి కదండి, ఆ మొదల దగ్గర ఉన్న కొంచెం మట్టి అంటే లేదా పుట్టమన్ను కానీ ఇదేమవుతుందంటే ఇందులో చాలా విపరీతమైన మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా న్యాచురల్ సాయిల్లో. సో అది తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఉన్న మైక్రోబ్స్నే మనం క్రోర్స్ కింద ఇంక్రీజ్ చేస్తాం అనమాట. అది మనకి జీవామృతంలో ఉండే మెయిన్ ఇంపార్టెన్స్. సో ఒక మెజరింగ్ కోసం 1 లీటర్ మగ్గు తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం దీంట్లో కలిపేసి ఇందులో వేసేసుకోవచ్చు అండి. అన్నీ వేసేసి దీంట్లో నేను ఎడిటివ్గా నేను ఎక్స్ట్రా ఏం చేస్తానంటే నా దగ్గర ఆల్రెడీ అరటిపండుతో చేసిన ఫెర్మెంటెడ్ జ్యూస్ ఉంటుంది నా దగ్గర. అలానే నేను బొప్పాయితో కూడా అంటే బొప్పాస్కాయని కూడా నేను ఫెర్మెంట్ చేసి ఉంచుతాను, మొక్కలకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. అది కూడా సో అది కూడా నేను కొంచెం కలుపుతాను అనమాట. ఇందులో ఒక 50 గ్రామ్స్ అది కూడా నేను కలుపుతాను నేను ఎప్పుడు జీవామృతం చేసినా కూడా. సో ఈ జీవామృతం ఇప్పుడు మనం చేద్దామండి, చూద్దాము. ఇప్పుడు ఇది ఏంటంటే ఏరేషన్ అండి. ఇది ఇప్పుడు ఏరేషన్ ఇప్పుడు ఆపాను నేను కొంచెంసేపు మీకు చూపిద్దామని. సో ఇప్పుడు ఏరేషన్ ఆన్ చేశాను చూడండి. సో దీన్ని నేను నైట్ అంతా కూడా మీకు రన్ చేశాను నేను, రాత్రి నుంచి ఇప్పటివరకు రన్ అవుతూనే ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు దీంట్లో కలుపుతాను అనమాట నేను. మనం ఇప్పుడు ఎన్ని పదార్థాలు వేసేసిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా రోజు పొద్దున సాయంకాలం ఒక 12 నుంచి 15 సార్లు వరకు క్లాక్ వైజ్ తిప్పాలండి. దీన్ని మనం పెద్ద కట్టి లాంటివి తీసుకుని, ఇటువంటి లావు కట్టి, వేప కట్టి కానీ ఏదైనా కట్టి తీసుకుని మీరు తిప్పుకోవాలి రోజును. నేనేం చేస్తానంటే అలా తిప్పుతాను, ప్లస్ దాంతోపాటు నేను ఏరేషన్ కూడా చేస్తానండి. 1 గంట సేపు ఏరేషన్ ఇస్తూ ఉంటాను నేను. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇందులో ఇంకా బాగా ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యి బ్యాక్టీరియా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే నా దగ్గర జీవామృతం ఏమవుతుందంటే నార్మల్గా ఏంటంటే మనకు జీవామృతం 48 గంటల తర్వాత వాడడం మొదలెట్టవచ్చు. 9 రోజుల తర్వాత వాడితే చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను 9 రోజుల నుంచి 18 రోజుల వరకు వాడుతూ ఉంటాను. 18th డే వరకు కూడా నా దగ్గర జీవామృతం ఎప్పుడు కూడా అసలు ఇప్పటివరకు పాడవలేదండి. 18th డేను కూడా నాకు జీవామృతం అంత ఫేవరబుల్గా అంత ఫ్రెష్ కనపడుతుందండి. ఆ వాసన కానీ ఏదైనా కానీ చాలా అప్పటివరకు కూడా ఫ్రూటీ స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట 18th డే వరకు కూడా ఆల్మోస్ట్. సో తొందరగా పాడవదు అనమాట జీవామృతం నా దగ్గర. ఎందుకనో మరి అంటే ఏరేషన్ వల్ల అయ్యుండొచ్చు, దానివల్ల నేను ఫ్రూట్స్ పల్స్ వేస్తూ ఉంటాను, దానివల్ల అయ్యుండొచ్చు. సో ఇప్పుడు మనం ఇందులో శనగపిండి వేసేద్దాం. సో అది ఆటోమేటిక్ కరిగిపోద్దండి, మనకి దాని గురించి ఏం పెద్ద వరి అక్కర్లేదు. సో దెన్ బెల్లం అంటే 50 లీటర్ల ఇప్పుడు నీళ్ళు 50 లీటర్లు అంటే ఒక 5 లీటర్లు నేను తక్కువ పోసాను, ఎందుకంటే అన్నీ నింపుతాం కాబట్టి. సో ఒక 45 లీటర్లు అనుకోండి. 45 లీటర్కి నేను ఒక 400 గ్రాములు బెల్లం వేసాను, ఒక 300 గ్రామ్స్ మనం శనగపిండి వేసాం. దీంట్లో పుట్టమన్ను, చెట్టు మొదలో ఉన్న మట్టి కూడా వేయచ్చు. సో ఇప్పుడు మనం ఒక 2 లీటర్లు గోమూత్రం పోద్దామండి. సో 2 లీటర్లు గోమూత్రం పోసాను, అయిపోయింది. ఇప్పుడు మనం పేడ వేద్దామండి. ఇది కరెక్ట్గా 1 కేజీ ఉందండి. ఇప్పుడు ఇది అంటే జస్ట్ ఒక ఐడియా ఉంటుందని నేను ఒక 1000 ml డబ్బాలో చూశానండి మెజర్మెంట్ ఎంత వస్తుందా అని. సో కరెక్ట్గా మనకి కేజీయే చూపిస్తుంది, కరెక్ట్గా కేజీ 60 గ్రాములు. సో ఇంచుమించుగా మనకి దీంతో నేను 2 డబ్బాలు వేసేయచ్చు అనమాట. ఇప్పుడు సో ఇది ఒక డబ్బా వేసేసాను, ఇప్పుడు 2వ డబ్బా వేసేస్తున్నాను. సో ఇంకొక డబ్బా వేసేస్తున్నాను, 2.5 కేజీలు వేసాను మొత్తం. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే నేను ఇగో చూడండి లోపల ఎలా ఉందో, చాలా బాగుంది, వాసన కూడా మంచి కమ్మగా వస్తుందన్నమాట, స్వీట్గా. సో దీని ఒక 50 గ్రామ్స్ వేసేస్తాను నేను. సో దట్ ఏంటంటే ఇందులో ఆల్రెడీ మనకి ఇందులో మైక్రోబ్స్ ఆల్రెడీ తయారైపోయి ఉన్నాయండి ఇందులో కూడా, బొప్పాయిలో కూడా. సో ఆ మైక్రోబ్స్ అవన్నీ కూడా దానికి ఇప్పుడు మన దాంట్లో ద్విగుణీకృతం అయిపోతాయి అనమాట, చాలా ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఇందులో ఉంది చూడండి, ఇది కూడా మంచి బెల్లం పాకంలా కనపడుతుంది. సో ఇది కూడా ఒక 50 గ్రామ్స్ వేసేస్తాను, అప్రాక్సిమేట్గా వేసేస్తానండి, ప్రాబ్లం ఏం లేదు.
ఇదంతా ఏంటంటే మైక్రోబ్స్కి ఆహారం, మనం వేసేదంతా కూడా మైక్రోబ్స్కి ఆహారం అనమాట. సో అవి వీటి మీద ఇవి తినుకుంటూ బాగా ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట, కోట్లు ఇంక్రీజ్ అయిపోతాయి. సో నేనేం చేస్తానంటే కాసేపు పంపు తీసేస్తానండి, తీసేసి ఒకసారి కలుపుతాను మొత్తం. ఇప్పుడు సో ఇదండి పంపు సిస్టమ్ అంతా, లోపల కూడా అంతా. సో ఇందులో ఇప్పుడు సో ఇట్లా క్లాక్ వైజ్ తిప్పాలి మీరు, రోజు ఒక 15-20 సార్లు పొద్దున్న సాయంకాలం తిప్పుతూ ఉండే. ఏంటంటే మెయిన్ మిక్సింగ్ అండి, బాగా మిక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు కరగకపోయినా మీకు సాయంకాలానికి మొత్తం కరిగిపోద్దండి. సో అయిపోయిందండి. నేనేం చేస్తానంటే దీని ఒక గంట సేపు ఏరేషన్ చేస్తాను మళ్ళీ కూడా. సో అట్లా ఏరేషన్ అయిపోతుంది. సో అన్నీ కూడా మొత్తం మీకు ఏరేషన్లో ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి లోపల ఉన్న అన్నీ కూడా డికంపోజ్ అయిపోతాయి, ఆటోమేటిక్ ఇడిపోతాయి అనమాట, ఎక్కడికక్కడ అన్నీ ఇడిపోతాయి అనమాట. సో ఈ గడ్డలన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కలపకుండానే ఇడిపోతాయి అనమాట, ఆటోమేటిక్గా ఇడిపోతాయి. గంటన్నరలో మొత్తం అన్నీ ఇడిపోతాయి, కలిసిపోతాయి అనమాట అన్ని ఇందులో. మళ్ళీ అప్పుడు ఈవినింగ్ కలిపినప్పుడు ఏమవుతుందంటే అన్నీ కరిగిపోతాయి అందులో ఆటోమేటిక్గా మొత్తం అన్నీ. సో ఇదండి జీవామృతం. సో దీన్ని మనం ఇట్లా ఒక మూత పెట్టుకోవాలండి, ఇలా హోల్స్ ఉండాలి డ్రమ్లో పైన, ఎందుకంటే దీనికి ఎయిర్ అందాలి కదా. సో ఎయిర్ అందడం కోసం మూత పెడతాము, మూతలో హోల్స్ పెడతాం అనమాట. సో దీని లేదా మూత లేకపోతే మీరు డైరెక్ట్గా బట్ట కూడా కట్టొచ్చు అండి, పైన మూతి ఒకలా క్లాత్ తీసుకొని జస్ట్ కట్టొచ్చు. నేను మూత వేసి నేను జస్ట్ ఊరినే క్లాత్ కప్పుతాను అంతే, ఊరినే జస్ట్. సో అంతేనండి. ఇప్పుడు పంపు ఒక గంట సేపు రన్ చేసి వదిలేస్తాను నేను. రోజు 9వ రోజు అండి. మనం ఇప్పుడు చూద్దామండి ఇది ఎలా ఉందో ఏంటన్నది, మనం చేసిన జీవామృతం. సో ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఉందో ఇది. చూసారా? సో చాలా బాగుందండి, చాలా బాగా అయింది. పైన ఒక సన్న చెట్టులా కట్టింది చూసారా? సో మనకి ఈ ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ అనమాట ఇవి. చూడండి, అదిగో వైట్ ఫంగస్ చూసారా? ఇదంతా వైట్ ఫంగస్ పైన లేయర్. సో చాలా హెల్తీగా మన జీవామృతం రెడీ అయిందనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కలుపుదామండి. ఇవాళ మొక్కలు కానీ ఇట్లకి ఇచ్చేద్దాము, ఒకసారి కలిపేద్దాం దీన్ని. ఎక్కడ మీకు ఏ విధమైన మీకు ఏం కనపడవు, ఇప్పుడు పేడ కానీ మనం వేసింది శనగపిండి కానీ ఏమీ కనపడవు. ఎంత బాగా తయారైంది చూడండి జీవామృతం, చాలా బాగా తయారైంది కదా. సో ఇప్పుడు నేను ఏరేషన్ ఆన్ చేశానండి, చూడండి ఏరేషన్ అవుతుంది లోపల ఇప్పుడు. సో ఈ నేను చేసే ప్రొసీజర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి జీవామృతాన్ని, చాలా బాగా దీని రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అలాగే దీన్ని 9th డే వరకు వాడకూడదు, 9th డే తర్వాత వాడాలి నేను ఈ డెవలప్ చేసిన ఈ ప్రొసీజర్లో. సో మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా పవర్ఫుల్గా మనకి మొక్కలకి చాలా హెల్త్ని ఇస్తుంది అనమాట ఇది. సో ఈ నీళ్ళలో కలిపినప్పుడు కూడా మనం ఇంకొక కేర్ ఏం తీసుకోవాలంటే, ఈ మొక్కలకు పోసే నీళ్లు కూడా మనం నైట్ టైం స్టోర్ చేసి పెట్టేసి ఆ నీళ్ళలోనే మనం జీవామృతం కలిపి పోసుకుంటే చాలా ఉపయోగం అండి, ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే మనకు వచ్చే నీళ్లు కానీ, మనకు బోర్ నీళ్ళు కానీ ముందే చెప్పాను కదా నేను, క్లోరిన్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇప్పుడు జీవామృతం తీసుకెళ్ళి అందులో కలిపినా కూడా మళ్ళీ ఇందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి ఆ క్లోరిన్ తగలగానే. అందుకని ఏంటంటే నైట్ టైం మీరు బకెట్లో 4-5 బకెట్లు 5-6 బకెట్లు మీకు ఎన్ని మొక్కలు ఉంటే ఎన్ని నీళ్ళకి అవసరం ఉంటుందో దాన్ని బట్టి మీరు స్టోర్ చేసి పెట్టేసేసుకుంటే నైట్ టైము, ఇంకా ఎయిర్ పంప్ పెడితే ఇంకా బెటరు. సో చేస్తే అప్పుడు మీరు ఈ నీళ్ళని దాంట్లో కలిపి మొక్కలకు పోసినా, దాంట్లో కలిపి స్ప్రే చేసినా కూడా చాలా బాగా మీకు కరెక్ట్ బెనిఫిట్ మొక్కలకు వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ముందు ఫస్ట్ నీళ్ళలో కలిపేసి మొక్కలకి ఇద్దామండి. సో నేను ఒక 9 లీటర్స్ నీళ్ళు తీసుకున్నానండి. నార్మల్గా 1:8 కానీ 1:10 వరకు కానీ కలుపుకొని మీరు మొక్కలకు పోసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. మీరు రేషియో తగ్గించే కొలది ఏమవుతుందంటే మొక్కల మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి మీకు ఆకులు అయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి చెట్టు కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో 8, 9, 10 వరకు మీకు పర్లేదు, రేషియో ఎట్లా వాడుకున్నా కూడా బాగుంటుంది అనమాట. నేను ఒక 9 లీటర్ అంటే 10 లీటర్స్ బకెట్లో 1 లీటర్ నీళ్ళు మనం ఇది పోయాలి కాబట్టి నేను 9 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. సో ఈ 1 లీటర్ నేను ఇందులో కలిపేస్తాను అనమాట. ఈ నీళ్ళు నేను నైట్ వర్షం వస్తే నేను ఒక 8 బకెట్లు మేము స్టోర్ చేసి పెట్టాము యాక్చువల్గా. సో ఆ నీళ్ళు వాడుతున్నాను అనమాట నేను, వర్షం నీళ్ళు అనమాట ఇప్పుడు నేను వాడేటివి. సో ఈ నీళ్ళు మనం మొక్కలకి ఇచ్చేద్దామండి. సో ఈ నీళ్ళని కూడా మనం ఈ మొక్కలకు పోసేద్దామండి, మొత్తం మట్టి తడిచేటట్టుగా పోసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ జీవామృతం ఇచ్చే ముందు మన మట్టి కూడా కొంచెం చెమ్మగా ఉంటే బాగుంటుంది. అంటే ఏంటంటే ముందు రోజు పొద్దున్న మాటలు మీరు కొంచెం లైట్గా పట్టేసేసుకుంటే నైట్ టైం దీన్ని ఇచ్చుకోవచ్చు, లేదా నైట్ టైం నీళ్ళు పట్టి పెట్టుకుంటే మొక్కలకు లైట్గా పట్టుకోవాలి, ఎక్కువ కాకుండా జస్ట్ చెమ్మగా ఉండాలి మనకు అంతే. సో మార్నింగ్ టైం మనం మళ్ళీ అగైన్ ఈ జీవామృతం ఇచ్చేయచ్చు, నైట్ కానీ మార్నింగ్ కానీ. సో మట్టి సరౌండింగ్ మొత్తం తడిచేటట్టు పోయాలి, ఒకచోట కాకుండా. సో ఇది పోసేటప్పుడు మొక్క తడిచినా కూడా ఏం పెద్ద ప్రాబ్లం లేదండి మనకి, ఎందుకంటే ఎలాగ మనం స్ప్రే చేస్తాం మళ్ళీ కూడా మనం. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని స్ప్రే కోసం కూడా కలిపేద్దామండి. మీరు ఇందులోకి వెళ్ళి జీవామృతం తీసుకున్నప్పుడు ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది అనమాట, మిక్స్ చేసి తీసుకుంటే బాగుంటుంది ఇట్లా. చూసారా ఎంత బాగుందో. సో దీన్ని ఏం చేయాలంటే మనం నీళ్ళలో కలిపేద్దాం.
సో నీళ్ళలో కలపడానికి ఏం చేయాలంటే మనం ఒక చిన్నది ఏదైనా కాఫీ చెక్క టీ చెక్క లాంటిది ఏదైనా నైలాంది ఏదైనా ఉంటే దాంట్లో మనం వడగట్టేయచ్చు, ఇట్లా కొంచెం జస్ట్ ఇట్లా వడగట్టేసుకుంటే అయిపోతుంది. చూసారా ఈజీగా వెళ్ళిపోతుంది, అసలు ఇందులో ఏమీ తుక్కు కూడా రాలేదు. చూసారా ఎంత డిజాల్వ్ అయిపోయిందో, మొత్తం కరిగిపోయింది అనమాట అసలు ప్యాడ్లో. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందులో మనం స్ప్రేయర్లో 15 లీటర్ల స్ప్రేయర్ అండి ఇది. సో ఇంచుమించు 1.5 లీటర్ మనం ఇందులో పోసుకోవాలి. అందుకని నేను ఏం చేశాను, మొత్తం ముందర నీళ్ళు నింపెట్టాను, ఇందులో కొన్ని నీళ్ళలో మటుకు జీవామృతం కలిపాను అనమాట. సో దీన్ని మనం అందులో పోసేద్దాం డైరెక్ట్గా. 15 లీటర్స్ ఫుల్ కెపాసిటీ నిండిపోయింది అనమాట ఇప్పుడు ఇది. సో 15 లీటర్స్ మొత్తం ఫుల్ కెపాసిటీ మనం నింపేసాము. సో ఇప్పుడు దాన్ని స్ప్రే చేద్దాం. ఎన్ని మొక్కలు కానీ కూడా మనం స్ప్రే ఇప్పుడు కూడా ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చేసుకోవాలండి. మరి ఎక్కువ సన్లైట్ రాకముందే చేసేసుకోవాలి. సో మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. మొక్కకి ఏంటంటే మనకి పైన కింద బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆకులు ఎప్పుడు కూడా బాటమ్ సైడ్ కూడా బాగా తడవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఉండేవి మెయిన్ బాటమే. సో అందుకని బాటమ్ సైడ్ బాగా తడవాలి ఆకులు వెనకాల భాగంలో, ఇది ఇంపార్టెంట్. మీరు అన్ని మొక్కలు తడపచ్చండి జీవామృతంతో, ఏ మొక్కలో ఆ మొక్కలు అని ఏం లేదు. సో అన్ని మొక్కలు తడపచ్చు, అన్నీ కూడా చాలా బాగా హెల్తీగా మీకు 3 డేస్లోనే మీకు డిఫరెన్స్ కనపడుతుంది అనమాట జీవామృతం కొట్టగానే మీకు. సో జీవామృతంతో ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఈ పక్షులు అవి కూడా మనకి ఇమీడియట్గా గార్డెన్లోకి వస్తాయన్నమాట. ఎందుకంటే వాటికి ఈ జీవామృతం స్మెల్ మంచిది అట్రాక్షన్గా ఉంటుంది. అలాగే మనకి తేనెటీగలు కానీ మనకి బటర్ఫ్లైస్ కానీ ఏదైనా కానీ కూడా ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి మనకి మొక్కలకి చాలా అట్రాక్ట్ అయిపోతాయి అనమాట అవి. అదే కెమికల్స్ వాడితే చోట కనపడవు అనమాట ఆ పక్షులు అవన్నీ కూడా. సో ఇదండి ఈరోజు జీవామృతం చేసి మనం ఏ విధంగా తయారు చేసాము, అసలు కొత్త పద్ధతులు ఎలా తయారు చేసాము మనం చూశారు కదా. సో మీరు కూడా ఈ పద్ధతిలో తయారు చేయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే నా గార్డెన్లో నేను ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటాను, ఈ పద్ధతిలోనే. నేనే రీసెర్చ్ చేసి ఇట్లాగా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో, అలాగే మా గురువు గారు ఆయన కూడా నాకు కొన్ని సజెషన్స్తో అట్లా మీ ఇద్దరం కలిసి ఇది డెవలప్ చేసామన్నమాట. ఈ 9 days ఉండాలన్నది ఒక మంచి ఇంపార్టెంట్ రూల్ అనమాట మెయిన్గా. సో దట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా అప్పటి నుంచి 9 days ఎప్పుడైతే మొదలెట్టామో మేము, అలాగే నేను వేసిన ఎడిటివ్స్ ఏవైతే వేసామో ఇవన్నిటి వలన కూడా జీవామృతం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో మీ మొక్కలు కానీ వీటికి ఇచ్చి చూడండి, ఎంత బాగా ఉంటాయి మొక్కలు మీకే కనపడుతుంది. నా మొక్కలన్నీ చూశారు కదా, నేను ఈ సంవత్సరం అసలు షేడ్ నెట్ కూడా వేయలేదు. నేను ఎప్పుడు వేయను యాక్చువల్ షేడ్ నెట్. మొక్కల్ని ఏంటంటే ఇట్లా దగ్గర పెట్టుకోవాలి. చాలామంది ఇక్కడొక్కుండి అక్కడొక్కుండి పెడతారు. సో ప్లేస్ని వేస్ట్ అవుతుంది ఒకటిని, ప్లస్ మొక్క ఒంటరిది అయిపోతుంది అనమాట. సో ఒంటరి బతికి ఎప్పుడు కూడా కష్టమే కదా, ఎవరికైనా కూడా, మనకైనా మొక్కలకైనా కూడా ఒంటరి బతికి కష్టమే. సో అన్నీ కలిసి ఉండాలి ఎప్పుడు కూడా. సో మొక్కలు కూడా అన్ని దగ్గర కలిసి ఉంటే బాగుంటుంది అనమాట. సో ఏమవుతుంది, న్యాచురల్గా మనకి ఎంత సన్లైట్ వచ్చినా కూడా మొక్కలు షేర్ చేసుకుంటాయి ఆ సన్లైట్ని. మీరు నమ్మరు, నిజంగా మా గార్డెన్ చూడండి మీరు ఎంత బాగుందో. మంచి సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మా గార్డెన్ ఎంత బాగుంది. సో చాలామంది అదే నన్ను కామెంట్లు అడిగారు, నాకు ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు. సో మీరు షేడ్ నెట్ కూడా వేయలేదు, చాలా బాగుంది మీ గార్డెన్ అనేసి. సో మనం మొక్కలు పెంచే పద్ధతి అండి, దెన్ మనం పెట్టిన అరేంజ్ చేసే పద్ధతి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో మనం ఇచ్చే డిఫరెంట్ ఏవైతే మనం ఫెర్టిలైజర్ ఇస్తాం అవి ఇవన్నీ కూడా మొక్కలు ఆటోమేటిక్గా ఎండను కూడా తట్టుకుంటాయి అవి. సో ఈ షేడ్ నెట్ ఇవన్నీ కూడా అంత అవసరం కూడా ఉండదు. సో ఇదండి, నచ్చింది ఆ వీడియో. నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేస్తే ఇంకా ఎక్కువ వ్యూవర్స్కి వెళ్తూ ఉంటుంది వీడియో. అలాగే ఈ ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే, అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఇట్లానే చూడండి. చూసి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు కొత్త నోటిఫికేషన్ ఎదురాగానే మీకు ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాం.